అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సంపత్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఇక్కడైతే నేను కాదు, ఈరోజు కూడా పాప రెసిపీనే అండి. ఏంటి మెయిన్ రెసిపీ? ప్యాన్ కేక్స్ చేస్తుంది. తను ఎలా చేస్తుంది అనేది నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను, ఓకేనా? మేఘ్నా ఏం చేస్తున్నావు? ప్యాన్ కేక్స్. కొంచెం గట్టి చెప్పాలి. ప్యాన్ కేక్స్. ఓకే, ఫస్ట్ ఏంటి? 2 eggs తీసుకోవాలా ఫస్ట్? కొంచెం గట్టి చెప్పు. 2 eggs తీసుకోవాలమ్మా ఫస్ట్. ఓకే. ఓకే, ఫస్ట్ 2 eggs తీసుకున్నాక 4 tablespoon షుగర్. కొంచెం గట్టి చెప్పాలి. 2 eggs 4 tablespoon షుగర్ వేసుకోవాలి ఇప్పుడు. ఓకే, వేసుకో. తర్వాత 1 tablespoon హనీ. జాగ్రత్త, అది గ్లాస్ బాటిల్. ఇంకా ఓపెన్ చేయలేదా? చేశాను, అది క్యాప్కి ఉంటుంది, అతుక్కుపోయిందేమో. ఈ మధ్యలో ఒక 3 weeks అయింది ఆ బాటిల్ ఓపెన్ చేయక. 1 tablespoon హనీ. 1 tablespoon హనీ మొత్తం వేసి. టీస్పూనే కదా ఇది? ఏంటి, వెనీలా ఎక్స్ట్రాక్టా? ఎంత? 1 teaspoon. 1 teaspoon వెనీలా ఎసెన్స్. ఓకే. ఇది అమ్మ బేకర్స్ కంపెనీ వెనిలా ఎసెన్స్. ఇదే బాగుంటుంది, వైట్ది అస్సలు అంత బేకర్స్ ఫ్లేవర్ రాదు. బేకర్ స్మిత్ కంపెనీ బాగుంటుంది. ఇట్లా 1 teaspoon. ఫ్లేవర్ కూడా ఇదే బాగుంటుంది, వైట్ ఎసెన్స్ కన్నా డార్క్దే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి అన్నీ ఒకసారి చెప్తావా ఏమేమి వేసావు? 2 eggs. గట్టి చెప్పు. 2 eggs, 4 tablespoons షుగర్, 1 tablespoon హనీ, ఓకే, 1 teaspoon వెనిలా ఎసెన్స్. ఓకే. ఇప్పుడు స్టిర్ చేసుకోవాలి. ఓకే, మిక్స్ అప్ చేసుకోవాలి. ఓకే. నేను బీట్ చేసేదా? నేను చేస్తాను. ఎంతసేపు అంటే షుగర్ డిజాల్వ్ అయ్యే వరకు. ఓకే, ఒకసారి రౌండ్కి చేసి ఒకసారి ఇట్లా బీట్ చేసినట్టు చెయ్యి. అది ఇది డిజాల్వ్ అయిపోయింది ఇప్పుడు. ఓకే. ఇది డిజాల్వ్ అయిపోయిన తర్వాత మనం ఒక సీవ్ ప్లేస్ చేసుకోవాలి. ఓకే. ఓకే, మరి ఇక్కడ స్ట్రైనర్ పెట్టుకొని నెక్స్ట్ ఏమేస్తున్నావు? మైదా 9 tablespoons. 9 tablespoons మైదా వేసుకోవాలి. ఓకే. 1 2 3 4 5 6 7 8 బాటిల్ని షేక్ చేయవు, పక్కకు వస్తుంది. 9. ఓకే. సో 9 tablespoons మైదా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఆన్లైన్ క్లాస్ అయిపోయిందా చిన్న?
అయిపోయింది. ఏమి అడుగుతున్న క్లాస్ అయిపోయిందా అని. మొత్తం సేవ్ చేసుకున్నాక స్ట్రైన్ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టుకుందాం. నువ్వు కొంచెం గట్టిగా మాట్లాడాలా. చెప్పు. బేకింగ్ పౌడర్ ఎంత? 1 teaspoon. ఓకే. 1 teaspoon. ఇది అంతేలే. 1 teaspoon ఇందులోనే వేసుకోవాలి. అప్పుడే వేసుకున్నా పర్లేదు. ఒకటేసారి మైదా వేసుకున్నప్పుడే ఈ 1 teaspoon బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి. స్పూన్ అలా అట్లా కొట్టండి. సో ఇప్పుడు మనం ఇదంతా మిక్స్ చేసుకోవాలా. ఓకే. ఒక బీటర్ తీసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ స్లోగానే చెయ్యి, ఎందుకంటే ఫ్లోర్ అనేది పిండి బయటకి స్ప్రెడ్ అవుతుంది. ఎగురుతుందని చెప్తాను నేను ఎగురుతుందని చెప్పను, మరి రాజీ కామెంట్ చేస్తుంది. తను ఎవరు? అట్లుండి గుర్తు కదమైనా అంత టైట్గా ఉందేంటి బ్యాటర్? ఏమో, అందుకే అమ్మ 10 ml వాటర్ వేసుకోమంటారు. ఎప్పుడు వేయాలి? అది కలిపినాక వేయాలా? ఎందుకు ఇట్లుంది మా? ఇలా బీట్ చేయంగా కొద్ది కన్సిస్టెన్సీ అనేది లూజ్ అవుతుంది. ఇప్పుడు 2 tablespoons వాటర్ తీసుకోవాలా. 2 tablespoons వాటర్. That's it. Enough. నేను మళ్ళీ ఒకసారి బీట్ చేసుకోవాలా. ఓకే, యూ బీట్. I'll beat you. Okay, you can beat me, I will beat again you. I want to beat it. వేలు చూపిస్తే విరిచేస్తా. విరిచిన వాళ్ళే నేనే విరిచేసా. బల్లిని చూస్తేనే తోటలో ఏం చేసినావు బల్లి చూసినాక? చెప్పు కొంచెం. నువ్వు బల్లిని చూసి చైర్ కింద నుంచి దిగకుండా. అది ఇప్పుడు కాదు, పిల్లప్పుడు వేరే, ఇప్పుడు వేరే. మా పిల్లప్పుడు ఏమందుకి ఏమంతానే చూడు, మరి నీళ్ళే వెళ్ళిపోతాను. ఇట్లే ఉండాల్సిందే చాలు. ఇంకా మా ప్యాన్ పెట్టొచ్చినావా స్టవ్ మీద? పెట్టినా పొగలు వస్తాను. మేఘ్నా, ఏం మీద పెట్టుకొని తిప్పుతున్నావు? అట్లా చూడు. అయిపోయిందా? ఇప్పుడు ఏం చేయాలా? 10 minutes ఒక లిడ్ తో క్లోజ్ చేయాలా. ఓకే, ఒక లిడ్ తీసుకొని ఒక క్లోజ్ చేయాలా ఒక 10 minutes. మొత్తం ఫస్ట్ ఇట్లా ట్యాప్ చేసుకుంటే సెటిల్ అయిపోతుంది బ్యాటర్. ఒక లిడ్ తీసుకొని దాన్ని 10 minutes క్లోజ్ చేయాలా. ఓకే. ఎవరు చూడిపోండి. మౌని పిన్ని. మౌని భద్రం పెద్దమ్మ నిందా. ఇక్కడ మా భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచిలర్. భద్రం బీ కేర్ఫుల్. జయం అలసిపోతివా? ఏమంటే చేస్తున్నారక్క? మీరు వస్తానారని మేఘన ఏదో చేస్తాంది. ఏం చెప్పా డాక్టర్? అవునా? కానీ ఆపరేషన్ చేయించుకోవాల్సిందే, స్టేజ్ 4 లో ఉంది ఇప్పుడు అన్నాడు. ఆత్మారాం 2 డాక్టర్ లక్షలు అంట. అంటే చిప్పలు మారుస్తారా? నీ రీప్లేస్మెంట్. నీ రీప్లేస్మెంటా? అప్పయ్యక్క ఏమైనా పొట్టి కట్టిపోలే అట్లా బొక్కగా తెచ్చుకోకుండా పిన్ని మంది ఏం తెచ్చుకోవాలా? అంటే
ఫ్యాన్ నాకు మొక్కలు ప్యాన్ కేక్స్ కాదు ఎన్నిసార్లు చెప్తావు ప్యాన్ కేక్స్ అని దాంట్లో పౌడర్ ఇంకా ఉంది చూడు చాక్ అయిపోయింది ఇదే డబ్బా లాస్ట్ మా నువ్వు ఎన్నిసార్లు చాక్లెట్ చేసుకొని తింటావు అందుకే అయిపోయింది ఫ్రిడ్జ్ లోది అది చాలే ఫ్రిడ్జ్ లోది అది ఫ్రిడ్జ్ లో బాటిల్ కూడా కంప్లీట్ చేసినావా పాతది కూడా అయిపోయిందా మరి పొద్దున్న ఇందాక పోయినా తెచ్చుకోవచ్చు కదా అట్లా అప్నాలో దాని స్పూన్తో అందులో పోయిన డబ్బా పోలవి ఇంకా అయిపోయిందిలే 1/3 కప్ కోకో పౌడర్ వేసుకోవాలి ఏమన్నా నెక్స్ట్ కార్న్ ఫ్లోర్ కదా 1 టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ 1 టేబుల్ స్పూన్ కార్న్ చాలా సన్నగా తింటారండి అసలు. చాలా సన్నగా అసలు అన్నం చేశాను పప్పు రసం చేశాను ఏమీ వద్దు ఇంకా అప్పడాలు ఏమి పెంచుదామంటే వద్దంటే పంపించలే అప్పడాలు పెంచుదామంటే ఇంకా అదేంది ఏదో మేఘన ప్యాన్ కేక్ చేస్తా అంటే సరే ఇది అయిపోయి కూర్చున్నాము ఇది చాలా స్లోగా కదులుతుంది ఏమో పిలిచినావు నెక్స్ట్ ఏంటి మేఘు హాఫ్ కప్ షుగర్ హాఫ్ కప్ చిన్న ఉండు హాఫ్ కప్ షుగర్ నెక్స్ట్ 1 కప్ మిల్క్ కదా ఇది ఏంటి చాక్లెట్ కోసం ఇది ఎప్పుడు అసలు డేట్ తెల్లంగా ప్యాన్ కేక్ అయితే బ్యాటర్ పక్కన పెట్టుకున్నాము ఇదైతే చాక్లెట్ చేసుకుంటున్నాం ఇక్కడ నువ్వు చెప్పినావు అన్న ఇక్కడ ఇంకొకసారి చెప్తున్నాను 1/3 కప్ కోకో పౌడర్ నెక్స్ట్ కార్న్ ఫ్లోర్ ఎంత 1 టేబుల్ స్పూన్ 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ 1 షుగర్ ఎంత హాఫ్ కప్ హాఫ్ కప్ షుగర్ 1 కప్ మిల్క్ 1 కప్ మిల్క్ హాఫ్ కప్ షుగర్ 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ 1/3 కప్ కోకో పౌడర్ ఇప్పుడు ఏం చేయాలి బీట్ చేసుకో మేఘనా ఇప్పుడు ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి కదా ఓకే నువ్వైతే మిక్స్ చేసుకో అన్ని మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి వీడియో ఆల్రెడీ పెట్టినాం చాక్లెట్ కేక్ లో ఓకే ఓకే అయినా పర్లేదు ఇంకోసారి పెడదాం ఇది ఉండలు లేకుండా మొత్తం బీట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకోవాలి కొద్దిసేపు చూపించు తర్వాత ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఇది ఫస్ట్ ఉండలు లేకుండా కలుపుకున్నాం కదా ఇలా స్టవ్ మీద పెట్టుకొని చాక్లెట్ ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం థిక్ బ్యాటర్ వచ్చే వరకు మనం ఇలా కలుపుకుంటూనే ఉండాలి చూసారా ఇక్కడ థిక్ బ్యాటర్ లాగా తయారైంది ఇలా అవ్వాలంతే మరి గట్టిగా అవ్వకూడదు ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నా ప్యాన్ కింద పెట్టొస్తున్నా ఇప్పుడు ఒక పాన్ పెట్టుకోవాలమ్మా కలుపుకున్నాం మొత్తం కలుపుకున్నాం ఇక్కడ బ్యాటర్ మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ కేక్స్ వేసుకోవాలి అక్కడే వేయాలి స్ప్రెడ్ చేయకూడదు అక్కడే వేసి కొంచెం అట్లా అందామా గరిటతోటి చూసారా ప్యాన్ కేక్ అయితే ఇలా వేసుకోవాలి ఇలా ప్యాన్ కేక్ వేసుకున్నాక ఒక 1 మినిట్ అలానే ఉంచాలి ఎందుకంటే దీని మీద బ్యాటర్ అనేది ఉంది అదంతా డ్రై అయిపోవాలన్నమాట అంటే పచ్చిగా ఉన్న పచ్చిదనం అంతా డ్రై అయిపోవాలి కొంచెం ఆ తర్వాత మనం తిప్పుకోవాలి ఇక్కడ ప్యాన్ కేక్ అనేది టర్న్ చేసుకోవాలి నేను అనేదా ఇంకా అక్కడ చూడు నువ్వు టర్న్ చేయి అక్కడ చూడు పర్లేదు టర్న్ చేయి ఇంకా చూడు ఇంకా బ్రౌన్ కావాలా పర్లేదు నువ్వు సెంటర్లో వేయాలి చూసాడా ఇక్కడైతే టర్న్ చేసుకుంటుంటాను ఇందాక చేసిన చాక్లెట్ బ్యాటర్ అనేది ఫ్యాన్ గాలికి పెట్టానండి అది చల్లగా అయిపోయాక మనం దీంట్లో యూస్ చేసుకోవాలి ఇంకోసారి ప్లీజ్ చూసినాలే చాలా ఎమ్మీగా రెడీ అయిపోయింది ఇందాక డాన్స్ చేసావు కదా
ఇది చాలా త్వరగా అయిపోతుంది. ఓన్లీ 1 minute మాత్రమే కాల్చుకోవాలి, ఎక్కువసేపు కాలకూడదు. మళ్ళీ మాడిపోతుంది. ఇది ఇలానే పెట్టాలా ఇటు సైడ్ కదా? అట్లనే మళ్ళీ ఇంకొకటి వేసుకుంటాం. చూడండి సెకండ్ సైడ్ ఫస్ట్ మనము వేసుకున్నది ఇలా ఉంది కింద సైడ్, తర్వాత మరి తిప్పుకున్న తర్వాత ఇలా వస్తుంది, నెక్స్ట్ సైడ్ ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడైతే ఇంకో ప్యాన్ కేక్ వేస్తున్నాము. ఇదైతే మొత్తం ఈ ప్యాన్ కేక్ చేయడం అంతా మొత్తం ఫ్లేమ్ అనేది సిమ్ లో పెట్టుకొని చేసుకోవాలి. అనద్దు చాలా ఎక్కువ ఏనఫ్ అంతే. గరిట ఇలా సెంటర్ లో ఇలా ఒక నాన్ స్టిక్ ప్యాన్ లో వేసుకోండి, చాలా బాగా వస్తుంది. మనం చూసుకొని త్వరగా తిరిగేసుకోవాలి, ఇది ఎక్కువ టైం పట్టదు, కేక్ లాగా అనమాట. ఓకే చూసారా ఎంత ఎమ్మీగా వస్తున్నాయి, అసలు చాలా త్వరగా చేసుకోవచ్చు. కేక్ కంటే కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఇది. హౌ ఈజ్ యువర్ ఫీలింగ్? యు ఆర్ డూయింగ్ ఫర్ ఫస్ట్ టైం నో? ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎప్పుడెప్పుడు తిన్నామా అని. ఇదే ఫస్ట్ టైం అండి. ఇంత సక్సెస్ అవుతుందని అనుకోలేదు ప్యాన్ కేక్స్. ఓకే, మా పాప చేయడం ఇదే ఫస్ట్ టైము, తనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కేక్స్ అన్నా చాక్లెట్స్ అన్నా తనకు చాలా చాలా ఇష్టం, చెప్పాలంటే ప్రాణం. సో ఇప్పుడు మనం దీనికి చాక్లెట్ వేసుకోవాలి. ఇంకో ప్యాన్ కేక్ కూడా వేసి అయిపోతుంది. ఒకటే వస్తుంది. చాలా నిజంగా చాలా చాలా బాగా వచ్చాయి. లిక్విడ్ అనేది మరీ టైట్ గా ఉండకూడదు, కొంచెం మరీ వాటరీగా కూడా ఉండకూడదు, కొంచెం మన ప్యాన్ కేక్స్ వేసుకున్నంత. బ్యాటర్ అనేది టైట్ గా ఉందనుకోండి, ఈ ప్యాన్ కేక్స్ కూడా గట్టిగా వస్తాయి. కొంచెం మరీ టైట్ కాకుండా కొంచెం లూజ్ గా, అంటే ఒకవేళ మీకు కలిపేటప్పుడు టైట్ గా అనిపిస్తే ఇంకొక 2 స్పూన్స్ వాటర్ వేసుకొని కలుపుకోండి. మనం ఊతప్పం ఎలా వేస్తామో అలా ఉండాలి బ్యాటర్. అప్పుడు ఇది అనేది చాలా ప్లఫీగా వస్తుంది. చూడండి ఎంత ప్లఫీగా ఉందో, అసలు చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది. చూసారా ఇక్కడైతే 2 ప్యాన్ కేక్స్ తీసుకున్నాం కదా. ఫస్ట్ ఒక ప్యాన్ కేక్ మీద మనం ఇక్కడ చాక్లెట్ సాస్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ సాస్ అనేది వేసుకోవాలి. మీ దగ్గర న్యూటెల్లా ఉంటే న్యూటెల్లా అయినా వేసుకోవచ్చు, మేము అది కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసి వేసుకుంటున్నాం. ఈ చాక్లెట్ క్రీమ్ అనేది ఆల్రెడీ ఒకసారి చూపించాము. ఇది కేక్ కి కానీ దేనికైనా వేసుకోవచ్చు, బ్రెడ్ కి కానీ దేనికైనా అప్లై చేసుకోవచ్చు. మధ్యలో మాత్రమే వేయి, చుట్టూ అతికించాలి కదా. అది జస్ట్ ఇప్పుడు ఇది ఇంకో ప్యాన్ కేక్ తో ఇలా పెట్టుకోవాలి. భయం అవుతుందమ్మా. అక్క సిరప్ బయటకు వస్తాం. పర్లేదు తినచ్చు, అట్లా ఏం కాదు. కింద కొంచెం ఎక్కువ కావాలి. ఓకే, పెట్టి ఇట్లా సైడ్ సైడ్ అవి ఫోటో తీస్తాం. ఏం కావాలి చాక్లెట్ ఫోటోస్